తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కూకట్పల్లి మూసపేట మధ్య ఉన్న కాముని చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుంది. కాముని చెరువులో ఏకంగా 449 అక్రమ నిర్మాణాలు వెలిసినట్లు అధికారికంగా జీహెచ్ఎంసీనే తేల్చింది. కానీ చర్యలు మాత్రం శూన్యం. దశాబ్ద కాలంలో కాముని చెరువు చుట్టుపక్కల 2-3 కాలనీలే వెలిశాయి. చెరువు కబ్జాలపై జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు హైడ్రా అయినా కబ్జాకోరల భరతం పట్టాలని కోరుతున్నారు. కబ్జా కోరల్లో చిక్కుకున్న కాముని చెరువుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. చెరువుల నగరంగా పేరు పొందిన భాగ్యనగరం కాస్త చెరువులు కుంచుకుపోయిన పరిస్థితి, పూర్తిగా కొన్ని చోట్ల చెరువులు మాయమైన పరిస్థితి అయితే ఉంది. చెరువులు లింక్ చెరువులుగా చాలా వరకు ఒక చెరువు నుంచి ఒక చెరువుకు నీటిని పారే విధంగా ఆ రోజుల్లో చెరువుల నిర్మాణం చేశారు. మనం ప్రస్తుతం చూసుకుంటే కాముని చెరువు వద్ద ఉన్నాము. కాముని చెరువు నుంచి మనం చూసుకోవచ్చు, కాముని చెరువు, సున్నం చెరువు నుంచి నేరుగా ఈ నీరంతా కూడా మైసమ్మ చెరువులోకి వస్తుంది. అయితే పూర్తిగా కాముని చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుంది. పూర్తిగా కాముని చెరువులో పూర్తిగా నిర్మాణాలు అయితే చేపట్టిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి స్థానికులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాముని చెరువు పరిస్థితి ఏంటండి? కాముని చెరువు టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి 116 ఎకరాలు. దాంట్లో 92 ఎకరాలు గవర్నమెంట్ ఉంటుంది, సర్వే నెంబర్ 80, 998 సర్వే నెంబరు. 23 ఎకరాలు పట్టాపు. ఈ 998 సర్వే నెంబర్ కూడా కంప్లీట్గా గవర్నమెంట్ ల్యాండ్. ఈ గవర్నమెంట్ ల్యాండ్లో ఆ చెరువు శిఖం ఏదైతే ఉందో దానిలో బాగా కబ్జాలు, రాఘవేంద్ర బస్తీ అని ఏర్పడింది. ఒకప్పుడు బాగా పట్టాలు ఇచ్చిరాడ. ఆ పట్టాలన్నీ కూడా క్యాన్సిల్ చేసినప్పటికీ కూడా గత 10 సంవత్సరాల్లో అసలు పేకమెడల్లాగా అక్కడ కబ్జాలు, ఇల్లులు కట్టడం జరిగింది. ఎవరైనా పోయి ప్రశ్నిస్తే, సామాన్యులు పోయి ప్రశ్నిస్తే SC/ST యాక్ట్ పెట్టడము, దౌర్జన్యం చేయడము అది పరిపాటి. ఈరోజు కేటీఆర్ కూడా ట్వీట్ చేసి ఆ రోజు అరే కబ్జా జరుగుతుందని చెప్పేసి ఆపండి అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా వాళ్ళ పార్టీ నాయకులు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు ట్వీట్ చేసి దాన్ని సంరక్షించాలి అని చెప్పేసి అధికారులకు సూచించినప్పుడు కూడా వాళ్ళ పార్టీ నాయకులే దాన్ని ఈరోజు కబలించడం జరిగింది. హైడ్రాతో సామాన్యులు కొంతమంది భయపడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సామాన్యులు కూడా కొంత వణికిపోతున్న పరిస్థితి. తమ ఇల్లు ఎప్పుడు కూల్చేస్తారన్న ఒక భయాందోళనకు గురవుతున్నారు. వారికి సంబంధించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు సామాన్య జనాలు భయపడుతున్నారు అంటే కనుక భయపడాల్సిన విషయమే. కానీ సామాన్యులను మొత్తంగా నట్టనిలుగుతా ఆ కాముని చెరువులో ముంచింది ఎవరండి? అధికారులా? ఇప్పుడున్న ప్రజానాయకుల? GHMC హస్తం లేదే ముందే నెంబర్లు ఇస్తారు. ఆ స్థలం ఇల్లు కన్స్ట్రక్షన్ కాకముందే GHMC నెంబర్ ఇస్తారు. వాళ్ళు ఏదో ఉండో లేక ఒక రూమ్ కట్టుకుంటారు. అది కట్టుకున్న తర్వాత వాళ్ళే GHMC నుండి ఫండ్ వస్తుంది. ఫండ్ వచ్చిన తర్వాత రోడ్ వేస్తాడు. మళ్ళీ అక్కడున్న అధికారులు వచ్చి ఓపెనింగ్కి వస్తారు, ఫోటోలు తీస్తారు. మళ్ళీ మా హస్తాలు ఏం లేవంటారు. ఎవరి హస్తం లేకపోతే GHMCకి అంత ధైర్యం ఉంటుందా గవర్నమెంట్ ల్యాండ్లో? ఇప్పుడు ఇంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కదా, మీరు అఫీషియల్గా ఇవ్వండి. అఫీషియల్గా మీరు అనఫీషియల్గా తీసుకొని మీ జేబులు నింపుకుంటున్నప్పుడు అఫీషియల్లీ పట్టాలు ఇవ్వండి పేదవాళ్ళకి. మొత్తమే చూసుకోవచ్చు, ఎవరైతే పేదలకు హౌస్ నంబర్స్ ఈ నిర్మాణాలు చేశారో వారిలో ఒక భరోసా నింపాలి అని చెప్తున్నారు. పేదల్లో భయం పుట్టించకుండా ఎవరైతే అనుమతులు ఇచ్చారో ఈ చెరువుల పరిసర ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి సామాన్యులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.